ఢిల్లీలో ఏపీ పొలిటికల్ వార్ సడన్ గా సీన్ ఎందుకు మారింది? యుద్ధ భూమి మారితే వ్యూహాలు కూడా మారుతాయి. నిన్నటి వరకు తాడేపల్లి వర్సెస్ మంగళగిరిగా ఉన్న ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు సడన్ గా ఢిల్లీకి ఎందుకు షిఫ్ట్ అయ్యాయి? ఏపీలో సైలెంట్ గా ఉన్న వైసీపీ సడన్ గా ఢిల్లీ వీధుల్లో ఎందుకు గళం విప్పుతుంది? ఈ చదరంగంలో టార్గెట్ అవుతుంది ఎవరు? పెద్దలు ఒక సామెత చెప్తారు, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు అని. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అచ్చం ఇదే సీన్ రిపీట్ అవుతుంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఢిల్లీలో దేశ సమగ్రత సేన ప్రస్థానం అనే ఒక భారీ సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ విజన్ కు తగ్గట్టుగా దేశ ఐక్యత విషయంలో తన స్టాండ్ ఏంటో జాతీయ స్థాయి నాయకులకు, మీడియాలకు క్లియర్ గా చెప్పారు. ఇది చూసిన రాజకీయ వర్గాలు పవన్ కళ్యాణ్ ఒక రీజనల్ లీడర్ కాదు, జాతీయ స్థాయిలో తన చరిష్మాను పెంచుకునే పనిలో పడ్డారని ఫిక్స్ అయ్యారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సాధారణంగా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టాలంటే అది తాడేపల్లి పార్టీ ఆఫీస్కో లేదా వాళ్ళ సొంత నియోజకవర్గాలకో పరిమితం అవుతుంది. కానీ అనూహ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఏకంగా ఢిల్లీ వేదికగా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. ఇది ఒక్కసారితో ఆగిపోలేదు. పోతూ పోతూ ఆయన అన్నమాట రాజకీయ వర్గాల్లో హీట్ పెంచింది. ఇలాంటి సమావేశాలు ఢిల్లీలో ఇకపైన చాలా జరుగుతాయి అని ఆయన ఇచ్చిన హింట్ వెనుక ఎవరికీ అంతు చిక్కని వ్యూహం ఉంది. అదే ఎత్తుకు పై ఎత్తు. ఏపీలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ విమర్శల జోరు తగ్గించింది. కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది తప్ప పవన్ పై పల్లెత్తి మాట అనడం లేదు. కానీ ఇదంతా ఒక సైలెంట్ సైక్లోన్ లాంటి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ స్థాయికి ఎదుగుతుంటే ఆయన అక్కడే అదే ఢిల్లీ వేదికగా టార్గెట్ చేసి జాతీయ స్థాయిలో ఆయన చరిష్మాను డైల్యూట్ చేయడానికి వైసీపీ అడుగులు వేస్తుందా అన్న చర్చ ఇప్పుడు నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు మాత్రమే ఢిల్లీలో ఏపీ రాజకీయాలు హడావిడి కనిపించింది. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు హస్తినాలు చక్రం తిప్పాలని చూస్తున్నది ఇప్పుడే. ఒకవైపు జనసేన జాతీయ స్థాయి విస్తరణ, మరోవైపు ఢిల్లీ కేంద్రంగా వైసీపీ కౌంటర్ అటాక్. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ యుద్ధం ఢిల్లీ వీధుల్లోనే జరిగేలా ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి ఎదుగుదలకు వైసీపీ నిజంగానే చెక్ పెడుతుందా, లేక ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతుందా? కింద కామెంట్స్ లో తెలియజేయండి.